నిధిలో ఆయన సముఖములో టైటస్ కృపారాణి యొక్క వివాహ కార్యక్రమము జరిపించడానికి ప్రభు తన కృప తన దాసుని ఎడల చూపెట్టును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది. డ్రైగా ఒక మాట చెప్పమని అన్నారు కాబట్టి నేను ఒక 2 రిఫరెన్స్ చదివి వివాహ కార్యక్రమంలోనికి వెళ్దాం. నిజమే, చాలా గొప్ప సంగతి కృపదాని విషయంలో ఎంఎస్సి డిగ్రీ చదువుతున్నది దేవుని కృప. మా బాబు అయితే డిగ్రీ చదివి దేనికి దానికి చెప్పుకోవాలి మనం. ఎందుకంటే మేము లేదు చదువు ఉన్నదని చెప్పలేము. అమ్మాయి మాత్రం ఎంఎస్సి డిగ్రీ, అబ్బాయి మాత్రం డిగ్రీ చదివాడు, ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ. ఒక 2 మాటలు బైబిల్ గ్రంథంలో చదువుదాం. మరి సామెతల గ్రంథములో నుండి 14వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతాం. సామెతల గ్రంథంలో నుండి 14వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుతాం. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబెట్టును. దేవునికి ఇష్టం. ఎంఎస్సి బిఈడి చదివినంత మాత్రాన జ్ఞానం ఉన్నదని కాదు. లోక జ్ఞానం వేరే, దేవుని జ్ఞానం వేరే. ఒకవేళ ఇతను డిగ్రీ చదివినంత మాత్రాన జ్ఞానం లేడు అని కాదు, జ్ఞానం ఉన్నదని కాదు. మంచి మంచి ఐఏఎస్లు ఐపీఎస్లు సైతము లోక జ్ఞానాన్ని కలిగి ఉన్నారు, కానీ కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానం మాత్రం దేవుడు బైబిల్ గ్రంథంలో రాసిపెట్టాడు. ఆ జ్ఞానం మనకు కావాలి. మనం ఎంత చదివామో ఎంత చదవలేదని కాదు. పూర్వకాలంలో మన తల్లులు మన తండ్రులు తాతల కాలంలో వాళ్ళు ఏమి చదువుకోకపోయినా, వాళ్ళకి చదువు లేకపోయినా సంస్కారం ఎక్కువ ఉండేది. ఈ దినాల్లో చదువు ఎక్కువైంది, సంస్కారం తక్కువైపోయింది. అటువంటి వారికి దేవుని వాక్యం ఏముందంటే, జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది. 3 రాళ్ళు తన యొక్క చెప్పండి ఇల్లును ఆమె కూల్చేస్తుంది, ఊడబిగేసేస్తుంది, డిస్టర్బెన్స్ చేసేస్తుంది. ఏ జ్ఞానం కావాలి అని బైబిల్ తెలవిస్తుందంటే, యాకోబు పత్రికలో నుండి 3వ అధ్యాయం 13వ వచనం. మనకి ఏ జ్ఞానం కావాలి? బిఏ చదవచ్చు, బీటెక్ చదవచ్చు, ఎంటెక్ చదవచ్చు, ఎంఎస్సి చదవచ్చు, మరేదైనా చదవచ్చు, కానీ మనకి జ్ఞానం ఏది కావాలి? ఏ జ్ఞానము చేత మన గృహాలను కట్టుకోగలుగుతాం? ఏ జ్ఞానము చేత మన ఇళ్లను నిర్మించుకోగలుగుతాము? సాయిబాబు గారు కూర్చోవాలి. నేను మిమ్మల్ని పిలుస్తాను, అందుకోసమే పెద్దయ్య గారి మైక్ నేను తీసుకోవాల్సి వచ్చింది. నేను పిలుస్తాను, ప్లీజ్ కమ్. నెహమ్యా గారు మా పూజారి గారికి వచ్చి కూర్చోవాలి. నెహమ్యాకు రండి మీరు. తల్లిదండ్రుల అధ్యాయం 13వ వచనం. దయచేసి నేను తొందరగా మిమ్మల్ని పంపిస్తాను. మీలో జ్ఞాన వివేకములు గలవాడు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడే, తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. అయితే అయితే మీ హృదయంలో సహింపగలను, కానీ మత్సరమును వివాదము ఉంచుకున్న వారైతే అతిశయపడొద్దు. సత్యతకు విరోధంగా అబద్ధం ఆడవద్దు. ఈ జ్ఞానము పై నుండి దిగి వచ్చినది కాదు కనుక భూసంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దైవ జ్ఞానం వంటిది అయి ఉన్నది. మత్సరమును వేదములను అల్లరియు ప్రతి నీచ కార్యములను. అయితే పై నుండి వచ్చే జ్ఞానం మొట్టమొదట పరిశుద్ధమైనది, తరువాత సమాధానకరమైనది, ముఖ్యమైనది, మృదువైనది, సులభముగా లోబడినది,
కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినదై పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. జ్ఞానం మంచిది. పై నుండి వచ్చే జ్ఞానం వేరే, చదువు నుండి వచ్చే జ్ఞానం వేరే. పైనలో వచ్చే జ్ఞానం మృదువుగా ఉంటది, సమాధానంగా ఉంటది, నెమ్మదిగా ఉంటది, ఆ దేవుని సన్నిధిలో విధేయతగా ఉంటుంది. అటువంటి జ్ఞానం ఇద్దరికే ఉండను గాక. బిఏ చదివినా పర్వాలేదు, ఎంఎస్సి బీడీ చదివినా పర్వాలేదు, కానీ దేవుని జ్ఞానం చేత ఇల్లు ఒళ్ళు కట్టబడును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొన్ని కుటుంబాల్లో చాలా చిక్కులు సమస్యలు వస్తున్నాయి. కారణం ఏంటంటే దేవుని జ్ఞానం లేదు. నేను ఈ ఒక్క మాట చెప్పి వివాహ కార్యక్రమానికి మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తాను. ఈ జ్ఞానం కంటే దేవుని జ్ఞానం బలంగా ఘనంగా ఉండును గాక. ఒకసారి మీ ఎక్కడ చూసుకున్నారా? చూడండి, అది చూడమ్మా. మీరు ఎప్పుడు చూస్తున్నారా? ఈ చిక్కుముళ్ళకి దేవుని జ్ఞానం కావాలి. ఒకసారి భార్య భర్తలు ఇద్దరు కూడా చాలా చాలా చిక్కుముళ్ళుగా అయిపోయి ఇద్దరు వేరువేరుగా అయిపోవటానికి వచ్చిన సందర్భాల్లో ఎవరికి వారే, నువ్వంటే నువ్వు, నేనంటే నేను, ఎవరికి తగ్గే లేకుండా అయిపోయింది. కానీ జ్ఞానవంతురాలు ఏం చేసిందంటే ఒకసారి ఒక ప్రపంచ పదవి లాంటిది ఒక పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారండి, మా కుటుంబానికి సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యల నుంచి మీరు ఏదైనా ఆలోచన చెప్తారేమో అని చెప్తే పాస్టర్ గారు ఏం చేశారంటే ఒక ప్రపంచ పటాన్ని తీసుకొచ్చి చిందరు వందరగా చింపేసేసారు. చింపేస్తే ఇద్దరికి ఇచ్చారు. ఇద్దరికి ఆ పటాన్ని ఇచ్చేస్తే మీరిద్దరిలో ఎవరు దీన్ని క్రమముగా సక్రమంగా మర్యాదగా తొందరగా అంటించుకొని అతుకు పెట్టుకొని వస్తారని భార్య భర్తలకు ఇద్దరికి ఇచ్చేసారు. ఇచ్చేసే లోపల ఈ అమ్మాయి ఏం చేసిందంటే, అబ్బాయి ఏం చేస్తానంటే ఈ బిఏ చదివినోడు కదా, ఈ అబ్బాయి ఏం చేస్తా మొత్తం పటాలు దేశాలు అన్ని చూసుకునే లోపల ఈ అమ్మాయి ఎంఎస్సి బీఈడి కాబట్టి ఈమెం చేసిందంటే దానికి ఉల్టా చేసేసి అంటిస్తా ఉంటుంటే ఒక్క 10 నిమిషాల లాంటి చేసిన ప్రపంచ పటం ఎలాగా తెలివి కలిగిందంటే అమ్మాయి వెనక సించిన వాటిలో సెలవు గుర్తుంది. ఇదంతా ప్రపంచ దేశాలను అతుకు పెట్టే లోపల రోజు అయిపోయింది. ఇంకా ఎన్ని దేశాలు అతుకు పెడతాడు? 4 బొమ్మలు ఉన్నదాన్ని సెలవులు ఇంటూ చేస్తుందంటే తిప్పేటప్పటికి ఎర్ర రంగు కనపడుతుంది, ఇదేదో ఏసే రంగు అనుకొని అమ్మాయి జ్ఞానవంతురాలు. ఏ జ్ఞానం అంటే లోక జ్ఞానం కాదు, అది ఇటేపు తిప్పేటప్పటికి ఎర్ర రంగులు కనపడుతున్నాయి. అరే ఈ రంగు ఖచ్చితంగా ఏసీఎస్ సెలవు ఏముంటుందని వీటన్ని తిప్పుకుంటా అంటిస్తా వస్తుంది, సెలవు కనపడ్డది. హల్లెలూయా. అది జ్ఞానం. ఏ సమస్య వచ్చినా ఏసు సెలవు వచ్చి అందులో వచ్చుతుందాక అది జ్ఞానం. అంతేగాని మీ అమ్మ నాకు, మా అమ్మ నీకు, మీ నాన్న నాకు అచ్చగాడు. ఏం చేయాలమ్మా? ఎక్కడికి వెళ్ళాలా? సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయును. కార్యక్రమంలో ప్రతి కుటుంబంలో చిక్కుముళ్ళు ఉంటాయి. రోజు మొత్తం అంటిస్తా ఉన్నాడు ప్రపంచ పాఠం. ఒక భక్తులు అంటారు, సముద్రాన్ని ఏదొచ్చు కానీ సంసారాన్ని ఏదొచ్చడం కష్టమే. ముందే చెప్తున్నాం, నాకు కష్టం అయితే వెంటనే సెలవు దగ్గరికి వెళ్ళాలి. వేసి రక్తం అర్థమైందమ్మా? ఎక్కడికి వెళ్తావు? అమ్మా నాన్న ఇంటికి కాదు, పటాన్ని తిప్పేసుకో.
ఏసు రక్తం శిలువ కనపడుతుంది. 5 నిమిషాల్లో అయ్యారికి పోయి, అయ్యా ఇదిగో ఈ సమస్యకు నేను పరిష్కారం చేసుకుంటే శభాష్ బిడ్డ అని చెప్పాలి వాళ్ళంతా. దేవునికి స్తోత్రం. ప్రతి సమస్య శిలువ చెంతకు వెళ్ళినప్పుడు మన కుటుంబాలు సమాధానంతో నింపబడతాయి. శిలువ లేకుండా మనకు విలువ ఉండదు. దేవునికి స్తోత్రం. మంచిది. శుభకార్యంలోకి ఎప్పుడా మనందరికంటే వాళ్ళిద్దరే అసలు ఏంటి పాస్టర్ గారు మీ వాక్యాలు మేము వినటానికి ఉన్నామా, తొందరగా మూడుము నేర్పితే మేము వెళ్ళిపోతామని అనుకున్నట్లు కూర్చున్నారు. వాళ్ళిద్దరిని చూస్తే నాకు అది అనిపిస్తుంది. మరి వాళ్ళ నవ్వు, వాళ్ళ పరిస్థితి, ఆ వే ఆఫ్ సిట్టింగ్ నిజంగా చాలా ఆనందంగా ఉంది. మా పెళ్ళినప్పుడు ఎంత టెక్నాలజీ లేదు. మాదే అరవ పెళ్ళి అయింది. మాకు అరవ పాస్టర్ గారు చేశారు తమిళనాడు నుంచి. మాకు ఎంత స్వచ్ఛంగా తెలుగులో చెప్పే పాస్టర్ గారు పోలేడు. ఏదో తర్జుమా చేశారు కానీ ఆ మూమెంట్లో ఎవరంటారా తర్జుమా? ఒకవేళ మాట్లాడుతున్నామంటే ఆమెకు అప్పుడు తెలుగు రాదు, నాకు తెలుగు రాదు. కళ్ళతో చూసుకున్న పెళ్ళి అయింది మాది. కళ్ళతో చూసుకున్నాం, పండ్లతో చూసుకున్నాం. ఆమె నవ్వితే నేను నవ్వాలి, నేను నవ్వితే ఆమె నవ్వాలి. నాకు తమిళ రాదు, ఆమెకి తెలుగు రాదు. ఇక కళ్ళతో చూసి పండ్లతో చూసిన పెళ్లిళ్ళే మాదైంది. అయినా కానీ 20 సంవత్సరాలు ఘనంగా ఫలంగా దేవుడు మమ్మల్ని దీవించాడు. తండ్రికి మహిమ. మంచిది. వివాహ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుని మహాకృప మనకి ఇంకా ఇంకా నిండుగా మెండుగా తోడై నడిపించుగాక. వివాహ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి ముందుగా క్రైస్తవ వివాహ పద్ధతి 3 ప్రకటనలు చదువుతూ ఉంటాం. 2 ప్రకటనలో ఆదివారాలు మందిరంలో మేము ప్రకటన చేస్తున్నాం. దైవజనులు కూడా చేసి ఉంటారని మేము నమ్ముతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. 3వ ప్రకటన మరొకసారి అనౌన్స్ చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఉన్న వీరిద్దరు పరిశుద్ధ స్థితిలో జతపరచబడుటకు వచ్చి ఉన్నారు. కానీ ఇక్కడున్న వారిలో ఎవరికైనా క్రైస్తవ సంఘ క్రమశిక్షణ బట్టి గాని, ఈ దేశ చట్టమును బట్టి గాని వీరు వివాహం ఆడరాదని న్యాయ సమ్మతము ఏదైనా సహేతుకం ఏదైనా తెలిసి ఉన్న పక్షమున దానిని ఇప్పుడే వెల్లడి చేయవలను. లేని ఎడల ఇక మీద నెప్పటికీ ఊరుకొనవలెను. దేవునికి స్తోత్రం. వీళ్ళిద్దరి వివాహము న్యాయబద్ధముగా, న్యాయ సంబంధంగా ఏదైనా వివాహము జరగకూడదని ఇక్కడున్న సభాముఖంలో ఎవరైనా ఉన్నట్లయితే ఇప్పుడే చెప్పవలెను. లేని ఎడల ఎప్పటికీ మౌనంగా ఉండవలెను. మౌనమే అంగీకారం కాబట్టి వివాహాన్ని జరిగించడానికి ప్రారంభిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మంచి సమయంలో మరి భార్య భర్తలుగా జతపరచబడుతున్న ప్రియ బిడ్డలిద్దరిని కూడా ముందుకు ఆహ్వానిస్తాం. లేచి నిలబడి రండి. ఆమె దగ్గరికి వెళ్ళాలా? నా దగ్గర అయిపోయింది. నీకు ఇంకెప్పుడు పాస్టర్ గారితో ఆ పెళ్లి అయ్యేటప్పుడు పాస్టర్ గారు పెళ్లి కానంత వరకే. హల్లెలూయా. మంచిది. వీరిద్దరిని కూడా అడుగుదాం. సాయిబాబు గారు, కొండలరావు గారు కూడా సిద్ధంగా ఉండండి. రాబాకండి, ఇప్పుడు సిద్ధంగా ఉండండి. వాళ్ళకి మరి ఆరాటం వాడలు లేకుండా ఇంటికి తీసుకెళ్ళాలి. మంచిది. టైటస్ మరి నీ ప్రక్కన నిలవబడి ఉంచుకోవడానికి మరి స్త్రీని ఇష్టపడి వచ్చి ఉన్నావా? కృపారాణి ఈ పక్కన టైటస్ అనే వ్యక్తి వివాహం చేసుకోవడానికి సిద్ధపడి వచ్చున్నావా? వీడికి తేడా ఉంటుంది. ఏదైనా ప్రభుకి స్తోత్రంగా అట్లా పట్టుకో. ఇప్పుడు అయిపోతాయిగా స్టార్టింగ్ ఇది పట్టుకోవడం. మంచిది. ఈ సమయంలో మరి తల్లిదండ్రులుగా సాయిబాబు గారిని, శాంతి సిస్టర్ గారిని, మరి అమ్మాయి తల్లి గురించి ఆహ్వానిస్తూ ఉన్నా. అలాగనే
అబ్బాయి తల్లి గురించి. బాబు నువ్వు అబ్బాయిగా నువ్వు సంతకం పెట్టవా? బాబు నీకు ఎన్ని తెలుసు? కొండలరావు గారిని మహిమాంచి రెండే గురించి మళ్ళీ ఆహ్వానిస్తాం. కొన్ని సందర్భాల్లో పెళ్లిళ్ళు అవుతుంటే అమ్మాయి తల్లిదండ్రులు తెలియదు, మనకు అబ్బాయి తల్లిదండ్రులు ఎవరు తెలియదు. కానీ అమ్మ అబ్బాయి పక్క నుంచి తల్లిదండ్రులు ఉండండి, అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయి ప్రక్కన నిలబడి ఉండండి. కొంచెం ఫోటోలు వేరు బాగా వేరు ఆయన అయ్యా అసలు ఫోటో వేరు దగ్గర కూడా మంచిగా సార్. అసలు మీ ఫోటో ఈ పెళ్లి సార్ నేను కూడా ఉన్నాను. రైట్. ఈ సమయంలో కొన్ని వివాహానికి సంబంధించిన చక్కని ప్రమాణాలను ఈ బిడ్డలిద్దరితో కూడా మనం చేయించుదాం. టైటస్ చెప్పు, నేను చెప్పిన తర్వాత. టైటస్ అని మీరు కృపారాణి అనే ఈ స్త్రీని నీ భార్యగా చేసుకొని ఈమెను మాత్రమే అద్దుకొని ఉందువా? అద్దుకొని ఉందును. ఎవరిని? ఇప్పుడు ఎంఎస్సీలో కొత్తను ఇప్పుడే మంచిది కృపారానికి ఇచ్చేది. అట్లే ఉంటుంది. పెళ్ళైతే అంత సులువు ఉండదు. కృపారాని నీవు నీ ప్రక్కన ఉన్న టైటస్ అను ఈ పురుషుని నీ భర్తలుగా చేసుకొని ఇతన్ని మాత్రమే అద్దుకొని ఉందువా? ఏమి మెసిపేరు పెట్టాను. ఇంత మంచి బిడ్డ మా సంఘానికి వస్తుందని చాలా సంతోషిస్తున్నాను. చెప్పండి బిడ్డ, హైదరాబాద్ ఎంత కట్టుకుంటున్నారు. దేవునికి మంచిది. ఈ సమయంలో అమ్మాయి తల్లిదండ్రులకు మైకి ఇచ్చినట్లయితే సాయిబాబు గారు మీ యొక్క కుమార్తెకు కృపారానికి మరి టైటస్ అనే ఈ యొక్క బాబుని మీకు అల్లుడుగాను మీ బిడ్డకు భర్తనిగా చేసుకోవడానికి మీరు ఇష్టపడి ఉన్నారా? మైకులు రికార్డ్ అంటే అమ్మగారికి అమ్మ మీరు ఇష్టపడుతున్నారు కదా, వీళ్ళని అడుగుతారు. కొండలరావు గారు మీ ప్రియ కుమారుడైన నేను చెప్పాను కాదు టైటస్కి తనకు భార్యగా కృపారాన్ని మీ ఇంటి కోడలుగా స్వీకరించడానికి మీరు ఇష్టపడుతున్నారా? ఇష్టపడుతున్నారు. ఏమని? అమ్మా కృపారాన్ని మీ ఇంటి కోడలుగా స్వీకరించ ఇష్టపడి ఉన్నారా? దేవునికి స్తోత్రం. అమ్మాయి ఇష్టపడ్డారు. అటువైపు తల్లిదండ్రులు బాబు వైపు తల్లిదండ్రులు కూడా ఇష్టపడి ఉంటున్నారు. ఇంకా మన కష్టమే ఉంది వాళ్ళిద్దరిని జతపరచడానికి. దేవునికి స్తోత్రం కలుగును కాక. మీ యొక్క కుడి చేతులు బాబు కుడి చేతిని పట్టుకొని అమ్మ ఇద్దరు పట్టుకొని ఇద్దరు కూడా బాబు కుడి చేతిలో మీరు కూడా కుడి చేతి పట్టుకోండి. వదిలిపెట్టాను తల్లిదండ్రులు పోయి కూర్చోమని చెప్పాను కానీ వదిలిపెట్టకూడదు జీవితాంతో. మంచి ఈ సమయంలో మరికొన్ని ప్రమాణాలను వీరిద్దరితో మరి చేయించి దేవుని సన్నిధిలో
వీరిని ఆశీర్వదించుదాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి నేను చెప్పే మాటలు ఇప్పుడు ఇద్దరు కూడా చెప్పాలి. చెప్పాయి కూడా చెయ్యి వదిలిపెట్టదు. పాపం తెలియదు కదా, మీరు ఎన్నో చూస్తారు, వాళ్ళు మనుషులే కదా. టైటస్ నువ్వు చెప్పినప్పుడు టైటస్ అను నేను మైక్ చెప్పు. అది సౌండ్ పెంచున్నాను ఆయనది. కృపారాను అని నేను కృపారాని అని నేను అటు చూడు ఆమె కృపానాన్ని నేను కాదు. వాగ్దానాలు ఎవరు చేస్తున్న ప్రమాణాలు పాస్ గారు కాదు. అమ్మాయి కృపారాని నీకే వాగ్దానాలు చేయాలి. ఇద్దరు ఎవరికి వాళ్ళు చూసుకోండి. ఆ రోజు అడగాలేదని తప్పితే చూడు. మరి కండెందుకు చూడు, ఆయన చూడే. అసలు ఎవరికి వెళ్ళి చూడవద్దు నువ్వు. కృపారాని ఆయనకెళ్ళి చూసుకుంటున్నావు. తల్లేపమ్మా పైకి లేవు, మేమేమన్నా నేను కృపారాని నిన్ను నిన్ను ఆమెకెళ్ళి చూడు ఆయన. ఇది మొదలుకొని సావు మనలను నెడబాపు వరకు చావు మరణం బాబు నాకే చూడ దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున దేవుని పరిశుద్ధ నిర్ణయం చెప్పగానే ఆయనకేం చెప్పు. దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి ఏం చేస్తావు? శిక్షిస్తున్నా. ప్రేమిస్తాను. నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా సొంత భార్యనుగా చేసుకొనుచున్నాను. సొంత కార్యంగా చేసుకుంటున్నాను. ఈ చొప్పున జరిగింతునని మళ్ళీ ఇద్దరు చూసుకోండి. కృపారాని అని నిన్ను నీకు ప్రమాణం చేయించున్నాను. నిన్ను నీకు ప్రమాణం చేస్తున్నాను. ఆమె ఎవరికి చేసే ప్రమాణం? కృపారాని నువ్వు పట్టుకోబెట్టాలి. కృపారాని నేను టైటస్ అని నిన్ను అది నాకు ఎంతసేపు నేను మెచ్చుకుంటే ఆయనకి వెళ్ళి చూడుకున్నట్ల. ఇది మొదలుకొని సావు మనల్ని ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి ఎవరు ప్రేమిస్తారు? ఎవరికి ప్రేమించి సంరక్షించి నీకు లోబడి ఉండుటకై నా సొంత భర్తనగా చేసుకొనిచున్నాను. ఈ చొప్పున జరిగించునని టైటస్ కు ప్రమాణం చేయించున్నాను. దేవుడు మీ ప్రమాణమును విని ఉన్నాడు. వాటికి దేవుని సేవకులుగా, సంఘముగా, సమాజంగా మేము సాక్షులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. మనుషులకి
సూత్రాన్ని ఆయన మూడు ముళ్ళతో ఆశీర్వదిస్తారు. దేవునికి మహిమ కలుగుతారు. నేను చెప్పిన మాటలు చెబుతూ మరి మంగళసూత్రాన్ని నిత్య నమ్మకమునకును బైబిల్ నిత్య నమ్మకమునకును నిత్య నమ్మకమునకు స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ మంగళసూత్రమును నీకు ధరింపజేయుచున్నాను మరియు నా శరీరముతోను నిన్ను గణపరిచి నా యావదాసి అంతటిలోను నిన్ను పాలిభాగస్తురాలుగా చేసుకొనిచున్నాను. తండ్రి యొక్కయు అమరేసే పని చేయాల కుమారి యొక్కయు పరిశుద్ధాత్మ దేవుని పేరిట ఈ మంగళసూత్రాన్ని మీకు ధరింపజేస్తున్నాను. మూడమూడగా ఈ మంగళసూత్రాన్ని మీకు ధరింపజేస్తున్నాను. మీ చక్కని కృపా సన్నిధిలో ప్రియమైన బిడ్డలు టైటస్ బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగనే ప్రియ కుమార్తె కృపారాణి వచ్చిన ఆయన మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఈ ఇరువురిని ప్రేమించి మీ అనాది నిత్య సంకల్పము ఈ రోజున ఈ రీతిగా మీరు బయలుపాటు చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ ఇరువురిని భార్యాభర్తలుగా మీరు ఏర్పాటు చేసి జతపరిచి ఈ రోజున ప్రకటించడానికి నీ కృపను చూపెట్టిన విధానాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని భయందును మనుషుల భయందును జ్ఞానమందును వయస్సునందును ఆరోగ్యమందును ప్రత్యేకంగా వీరి దాంపత్య జీవితమే అందును వీరి సంతాన సాఫల్యం అందును వీరి ఆర్థిక విషయాలు అందును దైవజనులు చెప్పిన రీతిగా సంఘము క్షేమాభివృద్ధి అందును ఈ బిడ్డల తల్లిదండ్రులు దయ్యందును అత్తమామలు దయ్యందును సమాజము దయ్యందును ఈ బిడ్డలు వర్ధిల్లుదురు గాక. నీ కృపాక్షేమాలే ఈ బిడ్డల చుట్టూ ఎప్పుడు ఉండును గాక అని ప్రార్థిస్తున్నా. మీ సన్నిధిలో బిడ్డలందరూ ప్రార్థిస్తూ ఎందరో వాక్యం చదువుతూ సంఘ సహవాసంలో నీ పరిచర్యలో ఉండటానికి మంచి ఆయన ఆరోగ్యాలతో వీరికి మీ దైవ జ్ఞానం బిడ్డలకు దయచి ఏ శోధన ఏ కష్టం వచ్చినా నీ శిలవ చెంతకు వచ్చేటట్లుగా ఈ బిడ్డలను బలపరిచి దీవించమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమ మీకు ఆరోపిస్తూ సంఘాన్ని బిడ్డలను ప్రత్యేకంగా 2 కుటుంబాల తల్లిదండ్రులు బంధువర్గాన్ని స్నేహితులు వచ్చిన అభిషక్తులు దైవజనురాలు అందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఈ సమాధానంతో ఇంత చక్కగా మర్యాదగా క్రమంగా సమయానికి ముగించడానికి నీ కృపను తోడుగా వచ్చినందుకు మరొకసారి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చక్కని ఆర్కెస్ట్రా వారు మంచి దైవజనులు సింగింగ్ ప్రత్యేకంగా ఆయన వచ్చిన ఈ చక్కని అయ్యే సౌండ్ సిస్టమ్ వీడియోగ్రాఫర్స్ ఫోటోగ్రాఫర్స్ బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ సభాముఖంగా మీ సన్నిధి వారికి తోడుగా ఉంచుగా మరొకసారి ప్రియ బిడ్డలు కృపారాణి టైటస్ నిండుగా మెండుగా దీవించుదురుగా. అబ్రహామును అన్ని విషయంలో దీవించినట్లుగా టైటస్ కృపారాణి అన్ని విషయంలో మీరు వర్ధిల్లింపబడునుగాక. నచ్చబడిన యేసు నామం పేరిట
ప్రార్థన చేసి బిడ్డలను దీవిస్తున్నాం పరమ తండ్రి. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసము మనకును సకల పరిశుద్ధులందరికీ ప్రత్యేకంగా నూతనంగా జతపరచబడి భార్యాభర్తలుగా ఆశీర్వదించబడిన ఈ బిడ్డలకు నిత్యము దేవుని కృప తోడై నడిపించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ అరే మైకిల్ చెప్దాం అనుకున్నాను మీ గురించి. బిడ్డలను ఆశీర్వదించుదాం. ఈ సమయంలో ఎవరికి ఎక్కువ ప్రేమ ఉండదో వాళ్ళు ముందేసి ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంటుందో చూద్దాం. అమ్మా చెప్పండి. టైటస్ అంతే. దండ పట్టుకోమని దండ పట్టుకోమని మంచిగా తిప్పండి. అడి తిరుగుంటాడు కదా కొంచెం క్రాస్గా. మనోడికి అదే ఫ్రేమింగ్ కదా, నీకు అలా అనిపిస్తుంది దీంట్లో. మనోడికి అది ఫ్రేమింగ్. అవునా? మధ్యలోకి రాకండి. కూర్చున్నటువంటి టైటస్ కృపా గారికి శుభాభివందనాలు తెలియజేస్తూ మంగళం అనే పాట పాడుకుంటూ ప్రభువుని ఆరాధిద్దాం. హల్లెలూయా, స్తోత్రం. Amen.
ప్రియడము